శ్రీమాత్రే నమః. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు కార్తీక మాసపు కథలలో 10వ రోజు. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి ఇలా అడుగుతున్నాడు. ఓ మునిపొంగవ, విజయం పొందినటువంటి పురంజయుడు ఏమి చేశాడో వివరించండి అని చెప్పి అడగగా అత్రి మహాముని ఈ విధంగా చెప్పుచున్నారు. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన యొక్క శత్రురాజులైనటువంటి అందరినీ కూడా ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుచూ ఉండేవాడు. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్య దీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త అయినటువంటి ఒక గొప్ప వ్యక్తి వలె ఉండేవాడు. మరియు అనేక శత్రువులను జయించి దశదిశల తన యొక్క అఖండ కీర్తిని ప్రసరింపజేశను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచూ ఉండెను. ఆయనకు ఏమాత్రం కూడా ఆయన తృప్తి మాత్రం లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినటువంటి కృతాక్తుడునవుతానా అని చెప్పి విచారించుచూ ఉండగా ఒకానొక నాడు అశరీరవాణి పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉంది. దానిని 2వ వైకుంఠం అని పిలుస్తారు. నీవు అచటికి వెళ్ళి శ్రీరంగనాథ స్వామి వారిని అర్చింపుము. నీవి సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి పొందుతావు అని చెప్పి పలికెను. అంతట పురంజయుడు అశరీరవాణి యొక్క వాక్యములు విని రాజ్య భారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యమును ఉన్నటువంటి పుణ్యక్షేత్రములను దర్శిస్తూ ఆయా దేవతలను సేవిస్తూ పుణ్యనదులలో స్నానం చేస్తూ శ్రీరంగానికి చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచూ ఉండగా మధ్యన ఉన్నటువంటి శ్రీరంగనాథాలయం నుండి శేషశయ్యంపై పవళించుచూ ఉన్నటువంటి శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, ఋషికేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతయు కూడా శ్రీరంగం నందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరి వెళ్ళెను. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి వారి యొక్క సమక్షమున కార్తీక మాసంలో చేసినటువంటి వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ కూడా సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో ఉన్నారు. అయోధ్య నగరము దృఢతర ప్రాకారం కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశిస్తూ ఉండేది. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్భేదకులై, నిరంతరము విజయ శశీరులై, అప్రమత్తులై ఉండేవారు. ఆ నగరమందలి అంగనామనులు హంస గజగామీనులు పద్మపత్రాయత లోచనులు అయి విపులలో సోనిత్వము కలిగి, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము కలిగి, రూపవంతులై, శీలవంతులై, గుణవంతులై ఖ్యాతి కలిగి ఉన్నారు. ఇంకా ఆ నగరమందలి నృత్య, గీత, సంగీతాది కళా విశారదులై, వయోగుణ రూప లావణ్య సంపన్నులై, సదా మోహన హసాలాంకృత ముఖిశోభితులై ఉన్నారు. ఆ యొక్క పట్టణ కులాంగనాలు పతిశూశ్రాస పారాయణులై, సద్గుణాలంకార భూషితలై, చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరులై ఉన్నారు. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖంగా చేరను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్య తూర్య ధ్వనులతో ఎదురేగి మరీ నగర ప్రదక్షిణ చేసి నిజాంతాపురమును ప్రవేశపెట్టారు. అతను ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనర్చుచు కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చుటకే ఐహిక వాంఛలను అన్నీ కూడా వదులుకొని తన కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యానికి ఏగెను. అతను ఆ వానప్రస్థాశ్రమం అందు ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమంగా శరీరముడగుచే మరణించి వైకుంఠానికి చేరుకున్నాడు. కాబట్టి ఓ అగస్త్య, కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైనటువంటి మహత్యం కలది. దానిని ప్రతి వారు ఆచరించవచ్చు. ఈ కథ చదివిన వారికి, చదివి వినిపించిన వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
అదంతా వింటున్నటువంటి అత్రి మహాముని మరలా అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావం ఎంత వినను తనివి తీరడం లేదు అని అనగా, నాకు తెలిసినంత వరకు వివరిస్తాను, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలైనటువంటి నదులలో స్నానం చేసినందువలనను, సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానం చేసినప్పుడు ఎంత ఫలితం కలుగుతుందో శ్రీమన్నారాయణుని యొక్క నిజతత్వం తెలిపేడి కార్తీక వ్రతమందు కూడా శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మమును చేయువారికి అంతటి ఫలమే కలుగుతుంది. ఆ ద్వాదశి నాడు చేసినటువంటి సత్కార్య ఫలము ఇతర దినములలో చేసినటువంటి ఫలం కంటే 1000 రెట్లు అధికం కాగలదు. ఆ యొక్క ద్వాదశి వ్రతం చేసేటటువంటి విధానం ఏ విధంగానో చేయాలో అని చెప్పేసి చెప్తాను విను అని ఇలా చెప్పుచున్నాడు. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతం చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలయును. దీనికి ఒక ఇతిహాసం కాగలదు. దానిని కూడా వివరిస్తాను, సావధానుడవై ఆలకింపుము అని ఇలా చెప్పుచున్నాడు. పూర్వం అంబరీషుడు అనేటటువంటి రాజు కలడు. అతను పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేస్తూ ఉండేవాడు. అలా ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతాన్ని ముగించి బ్రాహ్మణ సమారాధన చేయడానికి నిశ్చయించుకున్నాడు. అందుకు కావలసినవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకున్నాడు. అదే సమయమున అక్కడకు కోప స్వభావుడైనటువంటి దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మున్ని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలనుగాక తొందరగా స్నానం చేసి రమ్మని కోరెను. దుర్వాసుడు అందుకు అంగీకరించి సమీపమున ఉన్నటువంటి నదికి స్నానమునకై వెళ్ళెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానే ఇలా అనుకొనెను, ఇంటికొచ్చినటువంటి దుర్వాసుని భోజనానికి రమ్మంటిని. ఆ ముని నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునికి ఆతిథ్యం ఇత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపం. అది గృహస్థునకు ధర్మం కాదు. ఆయన వచ్చు వరకు ఆగిదినా ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమవుతుంది. ఈ ముని మహాకోప స్వభావం కలవాడు. ఆయన రాకుండగా నేను భుజించినా నన్ను తప్పకుండా శపిస్తాడు. నాకేమి తోచుకున్నదే, బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు, ద్వాదశి గడియలేమో మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనవుతాను. ఏకాదశి నాడున్నటువంటి ఉపవాసం నిష్కల్మషమవుతుంది. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు, భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును. అదియును కాక ఈ నియమమున నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసినటువంటి పుణ్యములు కూడా నశించును. దానికి ప్రాయశ్చిత్తం లేదని ఆలోచించుకొని బ్రాహ్మణ శాపమునకు భయం లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలరు. కాబట్టి నేను ద్వాదశి గడియలలో భోజనం చేయటయే ఉత్తమం. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైనటువంటి కొందరు పండితులను రావించి వారితో ఇలా చెప్పెను, ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అవడం చేత నేను కటిక ఉపవాసం ఉన్నాను. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నాయి. ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేశారు. ఆ మహామునిని నేను భోజనానికి ఆహ్వానించాను. అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనది తెలపమని కోరెను. అంతటా ఆ ధర్మజ్ఞులైనటువంటి పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణకోటిలు గర్భగుహారములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్నటువంటి అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించినటువంటి చతుర్విధాన్నమును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచూ ఉన్నాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వలిల్లుతుంది. అది చెలరేగిన ఎడల క్షుద్బాధ, తప్పిక కలుగుతాయి. ఆ తాపం చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను. శరీరమునకు శక్తి కలుగజేయవాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే కూడా అధికుడై దేవపూజ్యుడయ్యాడు. ఆ అగ్నిదేవున్న అందరూ కూడా సదా పూజింపవలను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడైనటువంటి మహాతపస్శాలి అయినటువంటి సదాచార సంపన్నుడైనటువంటి దుర్వాస మహాముని భోజనానికి పిలిచి అతనికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపం కలుగుతుంది. అందువలన ఆయుక్షీణం కూడా కలుగుతుంది.
దుర్వాసుడనంతటిని వాడిని అవమానపరిచినట్లుగా పాపము సంప్రాప్తమవుతుంది అని చెప్పి వివరించారు. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకి అనర్థం వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చెయ్యుము. ఇక మాకు సెలవిప్పింపుము అని పండితులు పలికారు. అంతటా అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా యొక్క నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెళ్ళండి. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుణ్ణి అవమానపరచుట కాదు, ద్వాదశిని విడుచుట కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నెలా నిందించును? నిందించడు. నా యొక్క తొలి పుణ్యఫలము నశింపదు, కాన జలపానమనురించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానం ననురించెను. అంబరీషుడు జలపానమనురించినటువంటి మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ యొక్క ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు కక్కుచూ, ఓరీ మదాంత, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెలా భుజింతివి? ఎంతటి దుర్మార్గము, ఎంతటి నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిననివాడు మలభక్షకుడునవుతాడు. అట్టి అదముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనానికి బదులు జలపానం చేశావు. అది భోజనంతో సమానమైనది. నీవు అతిథిని విడిచి భుజించావు కాబట్టి నీవు నమ్మక ద్రోహివి అవుతావు. హరిభక్తుడివి ఎలా అవుతావు? అసలు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మలను అవమానించుట సాక్షాత్తు శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడవని అతి గర్వం కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపానమరించావు. అంబరీష, నీవు ఎట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశం కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లుగా తిట్టాడు. అంబరీషుడు ముని యొక్క కోపానికి గడగడా వణుకుతూ ముకులిత హస్తములతో, మహానుభావా, నేను ధర్మహీనుడను. నా యొక్క అజ్ఞానముచే నేనీ కార్యం చేశాను. నన్ను రక్షించండి. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం కదా. మీరు తపోధనుడు, దయా దాక్షిణ్యం కలవారు కాబట్టి నన్ను కాపాడండి అని చెప్పి అతని పాదాలపై పడెను. దయాశూన్యుడైనటువంటి దుర్వాసుడు అంబరీషుని తలను తన యొక్క ఎడమకాలితో తన్ని, దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడైనటువంటి బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడవైనటువంటి రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనము కాని లేనటువంటి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాప బుద్ధి కలిగినటువంటి దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టిదవుగాక అని వెనుక ముందు ఆలోచించకుండా శపించను. ఇంకను కోపం తగ్గనందువలన మరలా శపించుటకు ఉద్యుక్తుడవుచూ ఉండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదు అని తన భక్తునికి ఏ అపాయం కలుగకుండా అంబరీషుని యొక్క హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ యొక్క శాపాన్ని తప్పకుండా అనుభవిస్తానని ప్రాధేయపడెను. కాని దూర్వాసుడు ఇంకను కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన యొక్క సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్ని జ్వాలలు కక్కుచూ దుర్వాసునిపై పడబోయెను. అంతట దుర్వాసుడు ఆ చక్రం తనని మసిచేయునని తలచి ప్రాణంపై ఆశ కలిగి అక్కడి నుండి బ్రతుకు జీవుడా అని పరుగుపెట్టాడు. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచూ ఉండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమును ఉన్నటువంటి మహామునులను, దేవలోకమునకు వెళ్లి దేవేంద్రుణ్ణు, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుణ్ణి, కైలాసానికి వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయారు. ఈ విధంగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని యొక్క కోపం వలన కలిగినటువంటి ప్రమాదమును తెలిసి మిగిలినటువంటి వృత్తాంతము కూడా ఇలా పలికెను. ఆ విధంగా ముక్కోపి అయినటువంటి దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకముల్లోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమందున్నటువంటి మహావిష్ణువు కడకు వెళ్లి, వాసుదేవా, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము. నీ భక్తుడమైనటువంటి అంబరీషునకు కీడు చేయదలిచినటువంటి నన్ను, బ్రాహ్మణుడు కదా, ముక్కోపినై ఏదో మహాపరాధం చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైనటువంటి భృగు మహర్షి నీ యొక్క వక్షస్థలంపై తనను సహించావు. ఆ కాలి గుర్తు నేటికి నీ యొక్క వక్షస్థలం ఉన్నది.
ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపమిచ్చినటువంటి నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుణ్ణి పరిపరి విధములా ప్రార్థించెను. ఆ విధంగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరుడి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమును పుట్టినటువంటి రుద్రుడవు. నేను చూసిన వారు 3 లోకములందు భయపడకుందురా. నేను త్రికరములచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించేటటువంటి ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగినటువంటి రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్యరక్షణ గావింతును. నీవా కారణంగా అంబరీషుణ్ణి శపించావు. నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు కలిగినటువంటి ప్రాణి సమూహము నా యొక్క రూపంగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేస్తూ ఉన్నాడు. కాని అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధములా దూషించావు. నీ ఎడమ పాదంతో తన్నావు. అతని ఇంటికి నీవు అతిథినై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పవైతివి. అతను వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి జలపానమును మాత్రమే చేసెను. అంతకంటే అతను అపరాధం ఏమీ చేయలేదు. చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానం దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా. జలపానమునరించినటువంటి మాత్రమున నా భక్తుణ్ణి దూషించి శపించావు. అతను వ్రతభంగమునకు భయపడి జలపానం చేశాడు. కాని నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయి చూశాడు. ఎంత బ్రతిమాలినను నీవు మాత్రం శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను. నీ యొక్క శాపఫలం 10 జన్మలలో అనుభవించునని పలికినటువంటి వాడిని నేనే. కాబట్టి అతను నీ వలన భయం చే నన్ను శరణు వేడుకున్నాడు. కాని తన దేహం తానే తెలుసుకునేటటువంటి స్థితిలో లేడనమాట. నీ శాపమును అతను వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరాపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వారిని అకారణంగా దూషించావు. అతనిని నిష్కారణంగా శపించావు. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారముకై నేనే అనుభవిస్తాను. అది ఎటులా అంటే, నీ శాపంలోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడనటువంటి రాక్షసుని చంపుటకు మత్స్యరూపం ఎత్తుతాను. మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపును మోస్తాను. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధిస్తాను. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుణ్ణి చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడినటువంటి ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి తొక్కివేస్తాను. భూభారం తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను. లోక కంటకుడైనటువంటి రావణుణ్ణి చంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రాముడునై జన్మిస్తాను. పిదప యాదవ వంశమున శ్రీకృష్ణుడిగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణుచిత్తుడనేటటువంటి విప్రుని ఎంట కల్కి అనేటటువంటి పేరును జన్మించి అశ్వారూరుండనై పరిభ్రమించుచు బ్రహ్మదోషులందరినీ కూడా మట్టుబెట్టుదను. కాబట్టి నీవు అంబరీషునకు శాపరూపమును ఇచ్చినటువంటి 10 జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను. ఇది నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములను హరింపజేసి వైకుంఠ ప్రాప్తిన సంగుదును. ఇది ముమ్మాటికి తథ్యం అని శ్రీ మహావిష్ణువు దుర్వాస మహామునికి తన యొక్క 10 అవతారాల గురించి వివరించాడు. అప్పుడు అత్రి మహాముని అగస్త్యుని ఈ విధంగా అడుగుచున్నాడు. కుంభసంభవ, ఆ యొక్క శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇలా పలికెను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవి. నేను అవతారం ఎత్తుట కష్టం కాదు. నీవు తపస్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలను. కాబట్టి అందులకు నేను అంగీకరిస్తున్నాను. బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండడం నా యొక్క కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందువలన అతను చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ఉన్నాడు. ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మం కాని ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వారిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చినటువంటి బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడూ కూడా దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. కాబట్టి ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్శాలి అయి
విప్రోత్తముడైనటువంటి దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడునైతినే అని పరితాపం పొందుచూ ఉన్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడుకేగము, అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. ఆ తరువాత జరిగినటువంటి వివరణను రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.